విశాఖ జీవీఎంసీలో చికెన్ వ్యర్థాల మాఫియా రెచ్చిపోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అవును, నిజమే, ఇది వాస్తవమే. కొన్ని కోట్ల రూపాయలు విశాఖ జీవీఎంసీకి గండి కొడుతున్న మాఫియా. ఈ మాఫియా రోజుకి 10 నుంచి 15 బులేరా వాహనాల్లోని చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారని తెలుస్తున్నది. ఆ తరలించిన డంపింగ్ యార్డుగా అంటే కాదే కాదు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే, ప్రజల ప్రాణాలని పణంగా పెట్టే, ప్రజల ప్రాణాలని పూర్తిగా తొంగలో తొక్కుతూ వారి చర్మ వ్యాధులకి, క్యాన్సర్కి ఉపయోగించే చేపలకి ఉపయోగిస్తున్నారని తెలుస్తున్నది. ఆ చేపలకి వ్యర్థాలు వేయటంతో ఆ చేపలు తిన్న కొన్ని మంది ఈ చర్మ వ్యాధులతోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని కూడా తెలుస్తున్నది. ఈ విశాఖ జిల్లాలోని ఈ జీవీఎంసీ పరిధిలో ఆ నలుగురు చేసిన పన్నంగంతో కొంతమంది ప్రజల బతుకులు బుగ్గులో కలిసిపోతున్నాయి. దీనికి కారకులు అధికారుల చేతువాటం. అధికారుల అండదండలతోటి, చేతువాటంతో ఆ నలుగురు చేసిన పన్నంగంతో విశాఖ జీవీఎంసీలోని కొన్ని కోట్ల రూపాయలు గండి కొడుతున్న ఆ నలుగురు. చికెన్ వ్యర్థాలు పేరు చెప్పుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆ నలుగురిపై ఓ యువకుడు చేసిన పోరాటం ఫలించిందా అంటే లేదనే చెప్పాలి. ఆ ఫలించకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. అవినీతి అధికారులు అండదండలతో రెచ్చిపోతున్నటువంటి ఈ మాఫియాకి ఆజ్యం పోసింది కూడా అధికారులే. ఈ అధికారులు అండదండలతో రెచ్చిపోతున్న పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న జీవీఎంసీ కమిషనరే చెప్పారని, కమిషనర్ ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పారంటున్న సీఎంహెచ్ఓ. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఏం మాట్లాడారో చూద్దాం. అది ఎట్లా మాట్లాడారో చూద్దాం. సీఎంహెచ్ఓ మాట్లాడిన విషయాలు, కంప్లైంట్ పెట్టిన యువకుడితోటి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆ వివరాలు చూద్దాం. పెట్టాను సార్. వాళ్ళు నా మీద మళ్ళీ కేసులు అవి పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, వ్యాపారం చేసుకొని బాగానే చదువుతున్నారు. మళ్ళీ మామూలు కేసులు అవి పెట్టి వాళ్ళు ఎలా చేసేది కరెక్టే సార్. వాళ్ళకి గోపాలపట్నం కేసులో మా మీద కంప్లైంట్ ఇట్టారు, ఎఫ్ఐఆర్ అది కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, చేసుకొని చేసి ఎద వ్యాపారం వాళ్ళంతా చేసేది. మీరు అడుగుతున్నా ఏం పనులు వెళ్తున్నాయని చెప్పినా కూడా ఈయన ఏమంటున్నారు, ఆదివారం ఫోన్ చేస్తే మేము కాపలా కాసుకొని ఉండలేము అది అంటారు. నాకేంది సార్, మేము కాంపౌండ్ నువ్వు పెట్టావు, నేను దాని గురించి అనట్లేదు. నేను అనేది ఒకటి ఏంటంటే సరిగ్గా తీవా అక్కడి నుంచే టైం తల దిద్దేస్తావా మాట్లాడినట్టు పిచ్చా మీ అందరూ మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి ఫోటో. అశోక్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెప్తాను, ఆ బళ్ళు ఆపగలిగే శక్తి నాకు లేదు. నేను క్లియర్గా చెప్తాను. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే కమిషనర్ చేస్తే ఇది నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఓకే సార్. ఆయన ఏమన్నారంటే మనం చెక్ పోస్టులు పెట్టి ఈ బళ్ళు నాపి ఇది మనం చేయగలిగేది కాదు, మనది కాదు అసలు. ఓన్లీ థింగ్ ఏంటంటే చికెన్ వేస్ట్ ఏదైతే సిటీలో ఉంటారో ఆ చికెన్ వేస్ట్ అంతా నా సిటీలో ఎక్కడ డంప్ చేయకుండా వాడు ఎక్కడ తీసుకుంటే నాకు అనవసరం అన్నది ఆయన స్టాండ్ కమిషనర్ గారు. అయితే నేనేమంటే అలా కాదు సార్, ఇది వరకు ఇలా చికెన్ వేస్ట్ రెండరింగ్ ప్లాంట్ కోసం అని చెప్పి ఆర్ఎఫ్పీ పిలిచాము మనం. దానికి మనం ఇయర్ మార్క్ కూడా చేసాము, ఇన్ని ఎకరాలు అని చెప్పి 5 ఎకరాలు ఇయర్ మార్క్ చేసాము. అది కూడా ఉంటారు, ఇయర్ మార్క్ చేసామంటే ఆయన అన్నారు అలా వద్దు, పాత అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్ఎఫ్పీ వెళ్ళండి. 50 tons per day ప్రాసెసింగ్ చేయగలిగే ప్లాంట్ పెట్టగలిగే వాళ్ళు ఆర్ఎఫ్పీలు ఇవ్వమన్నాం. ఈరోజు నీకు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఆర్ఎఫ్పీ అడుగుతున్నారు. అర్థమైందా? నువ్వేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా అప్లై చేసుకో. కానీ ఈయన కండిషన్ ఏంటి అంటే మేము మీకు తీసుకొచ్చి ఇవ్వలేము. అర్థమైందా? మీరే ప్లాంట్ పెట్టుకొని వెహికల్ తీసుకొని మేమే కలెక్ట్ చేసుకొని మేమే ప్రాసెస్ చేసుకోవాలి. అలా కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో టెండర్ ప్యాక్ చేస్తున్నారో వాళ్ళకి మనం డిసెంబర్ వరకు ఉంచమని చెప్పి మన కోర్టు ఆర్డర్. ఈ 26 సంవత్సరం డిసెంబర్ వరకు వాళ్ళని మనం కంటిన్యూ చేస్తాం. సో వాళ్ళని ఇప్పుడు మనం మధ్యలో ఆపడానికి లేదు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ చికెన్ వేస్ట్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళకి మనం లింక్ పెడతాం. వీళ్ళు బయట వెళ్ళి అమ్ముకునేది ఏదో వాళ్ళు పడుతున్నారు చూసారా, ఆ బాటిల్ ఏవో ఈయనే ఇస్తాడు ఆ రేట్. మీరు మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని దాని ప్రకారంగా ఈ వేస్ట్ అంతా మీరే ఇక్కడ తెప్పించుకోండి, తీసుకోండి. మామూలుగా మాకు రావాల్సింది ఏదైతే 30 టన్నులు మేము అన్నాము, ఆదివారం నాడు మాకు 30 టన్నులు వచ్చింది హైయెస్ట్. అది షాపులు పడుతుంది. ఆ 30 టన్నుల వరకు ఆదివారం నాడు వస్తుంది. మిగిలిన రోజులు మాకేంటంటే 10 టన్నులు 12 టన్నులు అలా వస్తుంది. అది మేము ఇస్తాం. దానిపైన మీరు బయటకు వెళ్ళకుండా మీరే చెక్ పోస్టులు పెట్టుకొని మీరే పోలీసు వాళ్ళతో మాట్లాడుకోండి, అది కూడా మీరు తెప్పించుకోండి. సార్ నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఏం లేదు, ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి 2 రూపీస్ 1 రూపీస్ పే చేస్తే
గవర్నమెంట్ రికమెండేషన్ అమౌంట్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇది గవర్నమెంట్కి లేకుండా ఇల్లీగల్గా చేసి అన్ని చేసి ప్లాన్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ వాళ్ళకి మాకు టైఅప్ చేసి మళ్ళీ అన్నీ చేసుకొని ఇప్పుడు ఎవరు బాగుపడతారంటే వాళ్ళు బాగుపడతారు సార్. ప్లాన్ పెట్టుకున్నాడు బాగుపడ్డు. నేను ఒకటి చెప్తే చూడండి, చెప్పండి సార్. నేను నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను. ఓకే సార్. అది నేను తీసుకున్న డెసిషన్ కూడా ఓకే డెసిషన్. ఓకే సార్. అది నీకు చెప్పాను. ఓకే. సపోజ్ నీకు అది ఇంట్రెస్ట్ ఉందనుకో, RFPలో పార్టిసిపేట్ చేయి. ఓకే సార్. ఒకవేళ నీకు అది ఇంట్రెస్ట్ లేదనుకో, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు నచ్చలేదు, పార్టిసిపేట్ చేయకు. నేను ఏంటంటే నువ్వు పెట్టుకోవాలని అప్పట్లో అడిగావు కాబట్టి నీకు చెప్తున్నాను సార్. పెట్టుకోవాలని తిరుగుతున్నాం సార్, ఆల్రెడీ తిరిగాం, అన్ని తిరిగాం, ఇగ్నేషన్ చేస్తున్నాం, అన్ని తిరుగుతున్నాం. అంటే నేనైతే ఆ బాధ్యత తీసుకోలేము. అవును సార్. అదైతే సార్ క్లియర్ గా చెప్పేశారు కమిషనర్ గారు. చెక్ పోస్టులు పెట్టి ఈ బళ్ళు వెనకాల పడి అది మా బాధ్యత కాదు, మేము పడలేము. నాపే యాజ్ అ మున్సిపల్ కమిషనర్, 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 నాపే యాజ్ అ మున్సిపల్ కమిషనర్. కావాల్సింది ఏంటంటే ఆ వేస్ట్ ఇక్కడ ఎక్కడో పారేస్తున్నారు. ఓకే సార్. నా డ్రైన్స్ ఎక్కడో పారేస్తారు, నాకు తెలుసు. వాడు ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు, అది నాకు వేస్ట్. ఓకే సార్. ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి ఉండాలి? ఈస్ట్ గోదావరిలో చేపల చెరువులు ఉన్నాయి చూసావా, ఆ ఈస్ట్ గోదావరి కమిషనర్ కొంటారు సమస్య. ఎందుకంటే ఆ ఊర్లోకి వేస్ట్ అంతా వస్తుంది కదా. ఓకే సార్. కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి. నేనైతే మాత్రం వీళ్ళు ఎమ్మడబడి ఇవన్నీ నేను పడలేను. నేను రెండరింగ్ ప్లాంట్ పెడతాను. ఆ రెండరింగ్ ప్లాంట్ కూడా మళ్ళీ ఏంటంటే నేనే తెచ్చి ఇచ్చి మీరు రెండరింగ్ చేసుకోండి అనే పరిస్థితి లేదు. కావాలంటే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకొని చేసుకోమని చెప్పండి. నేనైతే ఇది చెప్తాను. నాకు ఆదివారం అయ్యేసరికి ఒక 30 టన్నుల దగ్గర వస్తుంది. కాబట్టి నువ్వు 50 టన్స్ కెపాసిటీ పర్ డే ఉన్నది పెట్టుకోవాలి ప్లాంట్. మీరు ఆ ప్రకారంగా ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు ముందుకు రమ్మని చెప్పండి. అది నీకు చెప్తామనే పిలిచాను. సరేనా? అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు వెహికల్స్ అయ్యి ఆపడం అది మన వల్ల కాదు. ఆయన క్లియర్ గా కమిషనర్ చెప్తుంది ఏంటి అంటే, మనము ఆల్రెడీ టెండర్ పిలిచి జోన్ వైజ్ ఇచ్చున్నాం. దాని అర్థం ఏంటి అంటే జోన్ వైజ్ గా ఈ చికెన్ వేస్ట్ ఎక్కడ కింద పారేయడానికి వీలు లేకుండా వీళ్ళని బండితో కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మన కాపులో పాటలు ఇచ్చినట్లయితే మనం అక్కడ డంప్ చేసేదాన్ని. అంతేగాని ఇది ఖచ్చితంగా నేను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయించుకుంటానని కాదు. నాకు ఆ వేస్ట్ వద్దు, నాకు ఆ చికెన్ వేస్ట్ వద్దు, నాది కాదు. అది బయట తీసుకుపోయి ఆడ ఎక్కడో అమ్ముకుంటానని నాకు ఓకే. నా ప్రిమిసెస్ లో పడకూడదు ఆ చికెన్ వేస్ట్. నా ప్రజల ఆరోగ్యాలు, నా ప్రజల గురించి నేను పట్టించుకుంటాను. అలాగే ఈస్ట్ గోదావరి కమిషనర్ గారు ఆయన చూసుకోవాలి. అందుకని నేనే బయటకు వెళ్లకుండా ఆపేసుకొని నేనే పోలీసులు పని అన్ని పనులు నేను చేయను, నేను చేయలేను. అది నాకు పనికిరానిది చికెన్ వేస్ట్ అని. అమ్ముకునేవాడికి అది బంగారం. కాబట్టి నేను అదంతా పడలేదు. నేనైతే రెండరింగ్ ప్లాంట్ పెడుతున్నాను. ఆ ప్లాంట్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటాడో వాళ్ళని వచ్చి పార్టిసిపేట్ చేయాలి. సార్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు మేము ఇప్పుడు దగ్గర 6 కోట్స్ 7 కోట్స్ అవుతుంది యూనిట్కి వచ్చి. యూనిట్కి వచ్చేది అంతా ఎట్టుకొని మళ్ళీ రా మెటీరియల్ కొనుక్కొని ఇవన్నీ చేసుకునేది అంట. నీకు నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ వర్మాన్ ఇచ్చి ఇప్పుడు నేను వెళ్ళి చూసాను సార్. అది ఇప్పుడు కేరళలో మేము అన్ని చూసాను సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర మెటీరియల్ అంతా గవర్నమెంట్ ఇచ్చేలాగా ల్యాండ్ అప్రూవ్డ్ సబ్సిడీలు అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్కి ఏమో కేజీ ఫర్ 2 రూపీస్ 1 రూపీస్ పే చేస్తున్నారు. ఎంత టోనేజ్ వస్తే అంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు. ప్లస్ ల్యాండ్కి లీజ్ కడుతున్నారు, ఇవన్నీ కడుతున్నారు గవర్నమెంట్. అది కేరళ మోడల్ సార్. ఆంధ్రప్రదేశ్ మోడల్ మనం ఇది ప్రపోజ్. తమిళనాడు మొత్తం అన్ని తిరుక్కొని వచ్చాను. మనం మీకు చెప్పిన తర్వాత మేము వెళ్ళి అన్ని తిరుక్కొని వచ్చాను. నేను నాది కాదు కాదులే సార్. కదా. అవును సార్. ఆయన ఏం చెప్పారో నీకు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్క్ లేదు కదా. అవును సార్. మనమే కదా ఫస్ట్. కాబట్టి మన మోడల్ ఇది. మన మూలనే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు పార్టీషన్ చేయమంటున్నారు, పార్టీషన్ చేస్తాం. ఇప్పుడు నేను మహా అయితే ఎంత మహా అయితే సబ్సిడీ ఇప్పుడు 3 కోట్లు అయింది అనుకో. ఒక మహా అయితే ఎలా లేదని 1 కోటి రూపాయలు మేము ఇన్వెస్ట్ చేయాలి. 2 కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చినా ఇవన్నీ ఇంట్రెస్ట్లు అవి కట్టుకోవాలి. వీళ్ళు ఒక పక్క నుంచి అట్టుకొని వెళ్ళిపోయి వీళ్ళు అమ్ముకుంటుంటే మాకు చెప్పండి. ఇప్పుడు నువ్వంటే ఇప్పుడే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నావు అంతే కదా. కాబట్టి నీకు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు ఇవన్నీ లెక్కలేస్తాం. ఏమో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఊండియా ఏదో ఊరు ఉందంట కదా భీమవరం. ఓకే సార్. అక్కడ ఉందంట కదా ప్లాంట్. అవును సార్. అలాంటి పెద్దవాళ్ళు ఎవరో రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారేమో, వాళ్ళ RFP ఇవ్వచ్చు. ఓకే సార్. అదే ఆయన ఉద్దేశం. చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని కాదు, బెనిఫిట్ అవ్వాలని. అర్థమైందా? సో ఇది ప్రపోజల్. ఓకే సార్. ఓకే, అది నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయి. సరేనా? అదే నీకు స్టాండ్ చెప్దామని పిలిచాను నేను.
ఇది అంటే పరిస్థితి. అదే పరిస్థితి సార్, మమ్మల్ని అంతని మొత్తం సమాప్తం లేకుండా వాళ్ళు చేసేసి వెనకాల వచ్చి ఇలా అంతా చేసుకుని మీకు తెలియదే ఉంది, మొత్తం స్టోరీ తెలుసు. నన్ను ఏం చేయాలి? మీరు ఏం చేయాలని చెప్తేనే సింపుల్ గా చెప్పేశారు సార్, ఇంకేముంది. నా వల్ల అవ్వదు, నా పరిధి కాదు అంటున్నారు. ఆడు ఎక్కడికి వెళ్ళిపోయినా అమ్మేసుకున్నా పర్లేదు అంటున్నారు. నాకు మెటీరియల్ నాకు ఉండకూడదు అని అంటున్నారు సింపుల్ గా. ఉండకూడదు అంటలా. నువ్వు ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే నువ్వు బాధ్యత తీసుకో, మెటీరియల్ నీకే వచ్చేలా నువ్వు చూసుకో, అది నేను అంటుంది. ఓకే సార్. అంతేగాని నేను నీ కోసం కాపలా కాసి మెటీరియల్ అంతా తెచ్చి నీకు ఇవ్వలేను అంటున్నా. అర్థమైందా? అవి టర్మ్స్ అండ్ కండిషన్స్. అది ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకుంటారు. అది చాలా ఉద్దేశం. సరేనా? నేను ఇదే రాసి క్లోజ్ చేస్తున్నాను, నీకు అది కూడా చెప్తున్నాను సార్. ఇదే రాసి క్లోజ్ చేసినట్టు క్లోజ్ చేయకండి సార్. నేను రీఓపెన్ చేసుకో కావాలంటే. రీఓపెనింగ్ కాదు నేను మాట్లాడతాను సార్. ఆల్రెడీ నేను అక్కడ డిప్యూటీ సీఎం ఓఎస్టీ గారిని కలిశాను సార్. ఓఎస్టీ గారు మొత్తం మాట్లాడాను. సీఎం గారితో మాట్లాడు, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడు. నా స్టాండ్ ఏంటో నేను సార్, నేను అసలు అయితే ఇలా క్లోజ్ చేస్తానంటే నేను ఏదో మాట్లాడాలి సార్. మొన్న ఫోన్ చేశారని మీ మీద రెస్పెక్ట్ ఉంటే నేను వచ్చాను సార్. మొన్న కూడా లాస్ట్ టైం పిలిచారు, మీరు అన్ని చేశారని చెప్పి మొన్న లాస్ట్ టైం బాగానే సపోర్ట్ చేశారు. ఈ సార్ మటు చేయడం కేసులు ఎట్టకుండా లాస్ట్ టైం వెహికల్ ఓడాడు, అది తప్పు సార్. పైన చెప్పండి సార్. నేను ఇక్కడ నేను చేసింది రైట్ అను, నువ్వు చేసిన తప్పును, లేదా నువ్వు చేసింది రైట్ అను, నేను చేసిన తప్పును మాట్లాడాను. నేను తెల్లా నేను పిలిచింది ఏంటి అంటే అశోక్ ఇది మా స్టాండ్ లో. లాస్ట్ టైం కలెక్టర్ గారు క్యాన్సిల్ చేశారు. స్టే తెచ్చుకున్న మాకు లాస్ తెలుసు సార్. 3 months స్టే మారుతా ఉంటుంది. 16 December వరకు ఎలా ఉండిపోయిందో నాకు నేను లాయర్ నెట్టి అన్ని ప్రాసెసింగ్ తెలుస్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చి ఆర్టీఐలు అడిగాను ఏ విధంగా చెప్పాను. ఆర్టీఐ ఎట్టాను సార్. ఆర్టీఐ ఇప్పుడు వచ్చి రాలేదు సార్. నాకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చి ఏ పరిధిలో ఇచ్చారు టెండర్, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఏ విధంగా లీగల్ ఎన్నిసార్లు అప్లై చేయాలి సార్? ఆర్టీఐ అప్లైలే సార్. ఒకసారి అప్లై చేశాక నీకు ఇన్ఫర్మేషన్ రాలేదనుకో, ఎపీల్ ఉంటుంది. అవును సార్. ఎపీల్ చెయ్యి, ఇవ్వట్లేదు. ఏ విధంగా టెండర్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ అన్ని అడుగుతున్నా, అవి కూడా ఇవ్వట్లేదు సార్. అన్ని ఇప్పుడు స్టే ఉన్నా, స్టే తెచ్చుకున్నా, స్టే 3 months అయిపోయింది సార్. నేను స్టే అన్ని చదువుతున్నాం సార్, మేము ఫాలో చేస్తున్నాం. అంత లేకుండా దీని గురించి నేను తెలియలేదు అశోక్. అది కాదు, నీ ఆవేదన వినమంటే వింటాను. ఆవేదన కాదు సార్. ఇప్పుడు వాళ్ళు ఎన్ని విధాలుగా మా మీద కేసులు ఎట్టేసినా ఏం ఎట్టేసినా చెల్లుబాటు ఏం చేస్తాను. పోలీస్ ఉద్యోగం సార్. మెటీరియల్ మీదే కదా సార్. ఇప్పుడు మీ అదే చెప్తున్నా, మెటీరియల్ నాది కాదు. అదే చెప్తున్నా, మెటీరియల్ నాది కాదు. చికెన్ షాప్ అయినా అది మున్సిపాలిటీ పరిధిలోకే కదా సార్. అదే చెప్తున్నా. నేను ఏంటంటే ఆడ వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు మీద డ్రైన్ లోనే వేస్తున్నాడు అనుకో నా పరిధిలో. ఓకే సార్. అదే నేను పట్టించుకుంటాను, అదే నేను అంటుంది. ఓకే సరే, అది నీకు చెప్దామని. ఇప్పుడు ఏంటంటే నేను ఫలానా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫోన్ చేశాను, ఆయన వచ్చారు, ఆయన్ని కలిశాను, ఇది ఆయనకి నేను చెప్పాను, ఈ ప్రకారంగా ఆయన సాటిస్ఫై అవ్వలేదు అని రాసే క్లోజ్ చేస్తా. నువ్వు కావాలంటే మళ్ళీ రీఓపెన్ చేసుకో. అంటే నీకు చెప్పాలి కదా చెప్పాలి సార్. స్టాండర్డ్ సార్ మాకు ఎప్పుడు చూసినా అన్యాయమే జరుగుతుంది సార్. ఎప్పుడు న్యాయం జరగదు. తొక్కేసి మేము ఎంత ఖర్చు పెట్టినా ఏదో పలుకుబడి సార్. ఈ రోజు జరిగిపోతుంది సార్. ఏ రోజు అందరికీ నాకెందుకే మీ పలుకుబడులు, మీ రాజకీయాలు, మీ డబ్బులు సంపాదన నాకెందుకు? నేను ఒక ఉద్యోగస్తుని. అది అలా అనట్లే కదా సార్. ఇప్పుడు అదే కదా బాధ అనిపిస్తుంది. నేను ఒక ఉద్యోగస్తుడిని, ఈ సీట్ లో కూర్చున్నాను కాబట్టి సీఎంహెచ్ఓగా మాట్లాడుతున్నాను. రేపు పొద్దున ఈ సీట్ నుంచి వెళ్ళిపోయాను అనుకో, నేను ఒక డాక్టర్ గానే మాట్లాడుతాను. నేను ఒక డాక్టర్ అంతే. ఇదంతా నాది కాదు కదా. నేను ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చాను కొన్నాళ్ళు అంతే. సో కమిషనర్ స్టాండ్ ఏంటో నీకు చెప్దామని నేను పిలిచాను. ఆల్రెడీ కమిషనర్ కూడా ఇచ్చాం కదా మాది రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాను. అవును, అదే నువ్వు ఇచ్చావు కానీ ఆయన పాతనేమి కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేశాడు ఆర్ఎఫ్పీస్. ఓకే. సో మళ్ళీ నువ్వు అప్లై చేయాలంటే అప్లై చేయి. ఓకే సార్. సరేనా? ఇది మనం విన్నాం కదండి. కమిషనరు సిఎంహెచ్ఓ ఏం మాట్లాడారో విన్నాం కదా. సిఎంహెచ్ఓ స్పష్టంగా నేను సిఎంహెచ్ఓ చెప్తున్నాడు, అండదండలతోటే నేను అండదండలు ఉంటాయి, వాళ్ళకే సపోర్ట్ ఉంటుందని చెప్తున్నాడు. సరే, ఇదే విషయం పైన బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ పెట్టిన బాధితులు మన లైన్లోకి తీసుకుందాం, ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అశోక్ గారు. ఏంటి ఇప్పుడు ఏదైతే చికెన్ వ్యర్థాల విషయం పైన, ఈ మాఫియా పైన మీరు కంప్లైంట్ పెట్టారు, కంప్లైంట్ పెట్టిన తర్వాత మీతో సిఎంహెచ్ఓ మాట్లాడిన విషయాలు మేము విన్నాం, స్పష్టంగా చూపెట్టాం. కానీ ఆయన మాట్లాడిన అన్నీ కూడా కేవలం ఈ చికెన్ వ్యర్థాలు సంబంధించినటువంటి ఆ మాఫియాకి పూర్తిగా అండదండలు ఉన్నాయని తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు మీరు వెర్షన్ ఏంటండి?
వస్తున్నట్టు ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. మళ్ళీ మమ్మల్ని భయపెట్టి బ్యాక్మెన్ చేసి అధికారులు ఫుల్ సపోర్ట్ ఉన్నారు సార్. ఓకే, అధికారులు అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళు అట్టుకు వెళ్ళిపోయి అమ్ముకున్నా పర్లేదు, మాకు ఈ మాట అమ్ముకున్న పర్వాలేదు, ఇక్కడ డంపింగ్ యార్డ్కి ఇవ్వనవసరం లేదు అనే మాట ఎవరు చెప్పారు? ఆ మాట సీఎంహెచ్ఓ గారు, కమిషనర్ గారు చెప్పారని చెప్పి సీఎంహెచ్ఓ ఎవరు? మన విశాఖ జీవీఎంసీ కమిషనరే చెప్పారని చెప్పి సీఎంహెచ్ఓ చెప్పారా? అవునండి, సీఎంహెచ్ఓ చెప్పారు సార్. ఓకే, అలా అమ్ముకునే స్వేచ్ఛ లేదు కదా, ఎక్కడ బయటికి అమ్ముకునే స్వేచ్ఛ లేదు కదా. ఇది అమ్ముకున్నది కూడా ఈ వ్యర్థాలన్నీ కూడా చేపల చెరువులు తరలించడంతో కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి కదా. మీరు దేన్ని అసలు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏమో సార్, మేము ఎన్నిసార్లు అడిగినా మేము అదే చెప్తున్నా సార్. కంప్లైంట్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తానంటున్నారు. కంప్లైంట్ ఏదో బెదిరించినట్టు, నువ్వు సీఎం కాడికి వెళ్ళినా పర్లేదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, వాళ్ళకేమో మేము డంపింగ్ కాడికి తేవాలని చెప్పలేదు, బయటకి అట్టుకెళ్ళిపోయి అమ్ముకున్నా కూడా పర్లేదు. కమిషనర్ గారు చెప్పారు, మేము ఇట్లా కాపలా కాయలేము, మేము ఇట్లకి స్కాడ్ ఎట్టలేము, పోలీసులు పెట్టలేము, మేము కాపలా కాయలేము, అది మాకు సంబంధమే లేదు, వాళ్ళు ఇలా ఎట్టుకెళ్ళిపోయినా మాకు సంబంధం లేదని చెప్తున్నారు సార్. మరి జీవీఎంసీకి కొన్ని కోట్లు నష్టం వస్తుంది కదా దీనివల్ల? అవును, నష్టం వస్తుంది సార్. అదే అడుగుతుంటే నష్టం వస్తుందంటే వాళ్ళకి దీని మీద ఫోకస్ చేయడం ఇంట్రెస్ట్. అంటే దీనికి కేవలం కాసులు కక్కుర్తి పడి చేస్తున్నారంటారా? అవును సార్, కాసులు కక్కుర్తి మరి లంచాలు తీసుకొని అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు సార్. అంటే డబ్బులు తీసుకుంటున్నారు నిజంగా? ఇది డబ్బులు తీసుకుంటున్నారు. ఏంది ఇది? ఈ పెత్తాపనం అంతా కూడా నలుగురు కలిపి, యువకులు కలిపి చేస్తున్నారంట కదా. ఈ నలుగురు కలిపి ఈ మాఫియాని నడిపిస్తున్నారంట కదా, చికెన్ వ్యర్థాల మాఫియా. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ వస్తాం. సరే, మనం చూసాం కదండి, ఇది ఈ చికెన్ వ్యర్థాల మాఫియాని నడిపించింది పూర్తిగా ఒక నలుగురు యువకులు కలిపి నడిపిస్తున్నారని తెలుస్తున్నది. ఈ నలుగురు యువకులు కలిపి దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలుస్తున్నది. ఏదేం జరిగినా ఈ చికెన్ వ్యర్థాల విషయంలో మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి జీవీఎంసీకి కొన్ని కోట్ల రూపాయలు గండి కొడుతున్న ఆ అధికారులని, ఒక పక్క అధికారులు, మరో పక్క ఈ మాఫియాకి ఈ ముఠాకి ఈ పూర్తిగా ఆజ్యం పోసింది అధికారులను తెలుస్తున్నది. అధికారుల అండదండలతో రెచ్చిపోతారని తెలుస్తుంది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి చికెన్ వ్యర్థాల మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఆ బాధితులు కూడా చెప్తున్నాడు. ఏం జరిగినా జీవీఎంసీ కమిషనర్ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే కోర్టు స్టేలో ఉన్నటువంటి ఆర్డరు ఒక 3 నుంచి 4 నెలలు ఉంటుంది, కానీ సంవత్సరాలు ఎక్కడ ఆర్డర్ ఉండదు. అది అడ్డుకునే హక్కు జీవీఎంసీకి ఉంటుంది. జీవీఎంసీ నుంచి కోర్టుకి దాని మీద ఫిల్ వేయాలి. ఎందుకు వేయట్లేదు? దేనికోసం వేయట్లేదు? ఎన్ని లక్షలు తీసుకుంటే కానీ ఈ ఫిల్ వేయకుంటున్నారు? ఏంటో ఆ వివరాలన్నీ కూడా ప్రజలకి, బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా ఉండాలి. కొన్ని కోట్లాది రూపాయలు దీనివల్ల, ఈ చికెన్ వ్యర్థాల వల్ల ఈ జీవీఎంసీకి గండి కొడుతున్నారని తెలుస్తున్నది. ఒక్కొక్క బులెరో వాహనము ఆ చికెన్ వ్యర్థాలను తీసుకొని వెళ్ళి 10,000 నుంచి 15,000 రూపాయలు అమ్ముకుంటున్నారంటే, రోజుకి 10 నుంచి 15 బళ్ళు అంటే సుమారుగా 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు ఇంటూ సుమారు 30 రోజులు వేసుకున్న 60 లక్షల రూపాయలు ఈ చికెన్ వ్యర్థాల వల్ల నష్టం వాటిల్లుతున్నది ఈ జీవీఎంసీకి. దాన్ని పూర్తిగా బాధ్యతలు మాత్రము జీవీఎంసీ కమిషనర్ తీసుకోవాల్సిందే. జీవీఎంసీ కమిషనర్ తీసుకొని ఇది చక్కదిద్దవలసిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉందని తెలుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.